నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. సుచిత్రలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీ 55వ షోరూం ప్రారంభించారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడి సందర్భంగా లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ, చదువుకున్న వాళ్ళకి ఐటీ ఉద్యోగాలు వస్తాయి, కానీ చదువు లేని వారికి లలిత జ్యువెలరీలో ఉపాధి కల్పించే విధంగా మా సంస్థలు పనిచేస్తాయన్నారు. 2500 కోట్లతో లలిత జ్యువెలరీ భారీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను నెలకొల్పుతామని అన్నారు. రాబోయే 2 నెలల్లో వరంగల్, మిర్యాలగూడ, ఖమ్మంలో మరో షోరూం ను ప్రారంభిస్తున్నామని తెలిపారు కిరణ్ కుమార్. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, లలిత జ్యువెలరీ వారు స్థాపించబోయే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ తెలంగాణలో పెట్టాలని, అలాగే అందులో స్వర్ణకారులకు ఉపాధి కల్పించబోయే తరాలకు అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతి సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వేరే కెమెరా ఛాన్స్ నాకెందుకు మనం ఇంట్లో మనకెందుకు ఇంట్లోనే కదా ఈరోజు ఒకరోజే కదా. సార్ ఒక జ్యువెలరీ సెట్ చూపించండి సార్. జ్యువెలరీ సెట్ చూడండి సార్. జ్యువెలరీ చెప్తాను. గవర్నమెంట్ తరఫున సైట్ అన్ని అలాట్మెంట్ చేస్తున్నారు. దాని మీద పని జరుగుతూ ఉంది. అంటే రోడ్ కనెక్టివిటీ కూడా కావాలా, జనాలు వచ్చేదానికి ఇబ్బంది ఉండకూడదు, పబ్లిక్ సర్వీస్ బస్సులు కానీ అంటే లోపల ఎక్కడైనా పెడితే అది వచ్చే పోయేది కష్టం ఉంటుంది. సో హాస్టల్ లాగా కూడా చేస్తాం. లోపల ఫుడ్, చిన్న హాస్పిటల్ కానీ ఇంకా 1000 crores నాకు తెలిసి చాలా టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 2500 crores అవుతుంది. గోల్డ్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటేనే నేను అనుకునేది జరగద్ది. ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఇక్కడ హైదరాబాద్ లో సుచిత సర్కిల్ వచ్చి కూడా 2500 కోట్ల పెట్టుబడి తెలంగాణ చేయాలి, వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని మరొకసారి లలిత జ్యువెలరీస్ సంబంధించిన వాటితో పాటు
వారి కుటుంబ సభ్యులకి ఈరోజు షోరూమ్స్ ఏర్పాటు చేస్తూ దీంట్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్య మాధవ అంటే పని తెలియని వాళ్ళకి పని నేర్పించాలి, దానికి మళ్ళీ మేము జాబ్లో పెట్టాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెడితే దగ్గర దేవుడి దయ వల్ల బాగా చేసుకుంటే 10,000 మందికి మనము స్టాఫ్ని తీసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఎవ్రీ ఇయర్ 5,000 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడైనా కూడా ఎక్కడ పోయినా కూడా 30-40,000 శాలరీ 100% వాళ్ళకి వస్తుంది. అది మనం తెలంగాణనే కాదు, ఎక్కడైనా కూడా వాళ్ళు హ్యాపీగా బతకవచ్చు. దానికి చదువు అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. పెడుతున్నాము, 100% పెడుతున్నాము. అన్నగారు సపోర్ట్ చేస్తున్నారు. పెడుతున్నాము కాదు, అన్నగారు చెప్పాలి, నేను పెట్టిస్తానని చెప్పండి, నేను పెడతాను. కాదు సార్ ల్యాండ్ ఇస్తారు. మన తెలంగాణలో ఇది 55వ షోరూమ్. ఇది సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తున్నాము. సో మా మినిస్టర్ గారు చేతితో జరగాలని నాకు చాలా కోరిక. అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో 2 monthsలో ఇంకా 3 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి వరంగల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. సో 3 షోరూమ్లు వచ్చే 2 monthsలో ఓపెన్ చేస్తాము. సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా, అంటే మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు. అంటే ఐటీ అంటే అందరికీ చదువు కావాలి. చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలితా జ్యువెలరీ, చదువు లేదంటే లలితా జ్యువెలరీ. డబ్బులు ఉడకని రావు ఎలా చెప్తామో, చదువు లేదంటే లలితా జ్యువెలరీ వచ్చి జాబ్ చేసుకోండి. మాకు చదువు ముఖ్యం లేదు, ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ అయింది. ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి. సో లెక్కలు వేసుకునేది, క్యాల్కులేటర్తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్లో లేవు. ఇంకా మా అన్న మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు లలిత జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ కొంచెం సందర్భంలో నేను, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ, అదేవిధంగా ఇంకా ముందుకు పోతే డైమండ్ జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంలో. ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఒక ఆలోచన చేసినందుకు, ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ను ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు ఇచ్చే క్రమంలో మీరు చూపెట్టే ఒక అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి. తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిలాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, ఈరోజు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తూ ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రత్యేకంగా
గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వందలాది సంవత్సరాలుగా వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ ఇతరులు కానీ వారికి సంబంధించి రెండవ తరం చదువుకున్నవారు, ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందినవారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్కు సంబంధించి ఏ విధంగా వారు చదివిన చదువుకి వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి తరతరాలుగా వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యక్రమం కార్యాచరణ చేపట్టే యోచనలో నేను కిరణ్ గారిని కోరుతా ఉన్నాను.